కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్రిక్తత నెలకొంది. ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునిచ్చారు జేఏసీ నేతలు. బంద్లో భాగంగా ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ముందు బస్సులు బయటకు రాకుండా జేఏసీ నేతలు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని జేఏసీ నేతలను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఆదోనిని జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు జేఏసీ నేతలు. ఆదోనిని జిల్లాగా చేస్తే పశ్చిమ ప్రాంతంలో మెరుగైన విద్య, వైద్యం, సాగు, తాగునీరు, పరిశ్రమలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మాకు వైద్యానికి కానీ పరిపాలనకు కానీ దాదాపు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కర్నూలు జిల్లాకు, కర్నూలు పట్టణానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడున్న ప్రధాన రహదారులు లేకపోవడం వల్ల ప్రజలు అనేక రకమైనటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి వైద్యానికి అత్యంత క్రిటికల్ కేర్ ఉన్నటువంటి పరిస్థితులు ఈ ఏరియాలో ఎక్కడ లేవు. దాదాపు అత్యంత క్రిటికల్ కేర్ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కర్నూలు పట్టణానికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలుగా ఆదోని జిల్లా జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.